హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజీమా లాగ్స్. ఈరోజు మా విన్ను అండి నన్ను ట్రెడిషనల్గా నీట్గా రెడీ చేయమ్మా, బ్రైడల్ హెయిర్ స్టైలు, బ్రైడల్ మేకప్ వేయమంది. అందుకని మా విన్నుని రెడీ చేసేసాను ఫ్రెండ్స్. ప్రయోగాలన్నీ మా విన్ను మీదే చేస్తాను. అది కాక దానికి ఎంత ఓపికో అస్సలు చక్కగా చేయించుకుంటుంది. డైలీ లుక్ ఇలా ఉండదు ఫ్రెండ్స్, డైలీ లుక్ ఇలాగుంటుంది. డైలీగా ఉన్న నార్మల్గా బాగానే ఉంటుంది రౌడీది. అసలే రెడీ అవ్వటం పిచ్చి, మేకప్ అంటే మరీ పిచ్చి, హెయిర్ స్టైల్ అంటే మరీ పిచ్చి అసలు. ఇదిగోండి స్నానం చేశాక ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇంకొన్ని తనకి కావాల్సినవి అన్నీ రెడీలో పెట్టుకుంది. క్లిప్స్, బ్రైడల్ హెయిర్ స్టైల్ చేద్దామని దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ. మేకప్ అంటే చిన్నపిల్ల కదా ఫ్రెండ్స్, అప్పుడే మనం బ్రైడల్గా మేకప్ అనేది వేయకూడదు. అందుకని సింపుల్గా మేకప్ అనేది. ఫస్ట్ ఫౌండేషన్, ఫాన్స్ ఫౌండేషన్ ఒకటి, బీబీ క్రీమే యూస్ చేశాను. నేను ఇంకా కట్నా ఐటమ్స్ ఎక్కువ యూస్ చేయలేదు. మేకప్ పౌడర్ కూడా పిల్లలకి ఎక్కువ యూస్ చేయకూడదు కదా, అందుకనని నార్మల్ పౌడర్ అనను. లిప్స్టిక్ ఏంటంటే ఇది బేబీ లిప్స్టిక్, ఓన్లీ బేబీస్కి వేసుకునే లిప్స్టిక్. ఎంత ఓపిక్గా చక్కగా దువ్వించుకుందో ఫ్రెండ్స్. ఎంత పీకినా కూడా నొప్పి అందు. నార్మల్ టైంలో అయితే ఒక్కబెట్టి చేస్తుంది, కానీ ఈ టైంలో కనుక ఎంత పీకినా కూడా జుట్టుని ఏం మాట్లాడదు అసలు. నీట్గా రెడీ అయ్యిద్ది, నీట్గా రెడీ అలా పిల్లలు అనేది అలాగే ఇష్టంగా చేయించుకుంటే మనకు కూడా ఇష్టంగా చేయాలనిపించింది. జస్ట్ ఒక 10 మినిట్స్ వీడియోలో పెట్టేశాను, కానీ ఫ్రెండ్స్ రెడీ చేయటం అనేది చాలా ప్రాసెస్ ఫ్రెండ్స్. అసలు నాకు హెయిర్ స్టైలే మినిమం అరగంట పట్టేసేసింది, అరగంట పైగానే పట్టేసింది. ఎందుకంటే నేను హెయిర్ పెట్టి వేసాను, విక్ పెట్టి వేయటం వల్ల నాకు ఎక్కువ టైం పట్టేసింది. అది కాక బ్రైడల్ హెయిర్ స్టైల్ కదా, ఇంకా ఎక్కువగా పట్టేసేసింది ఫ్రెండ్స్. అదిగోండి చక్కగా అలాగ ముందు ఇదేంటి హెయిర్ని ఏం చేశానంటే అలాగ పాయలుగా పెట్టి డిజైన్గా వేసాను ఫ్రెండ్స్. కానీ హెయిర్ స్టైల్ అనుకుంటాము మనం నార్మల్గా వీడియోస్లో వాటిల్లో చూసి ఫాస్ట్గా వచ్చేసిద్ది అనుకుంటాం, కానీ హెయిర్ స్టైల్ చేయటం అనేది ఎంత ప్రాసెస్ ఫ్రెండ్స్. అసలు చాలా పెద్ద టాస్క్, అసలు ఆషామాషి టాస్క్ కాదు. ఆ జడని నేను బ్రైడల్ హెయిర్ స్టైల్ చేయడానికి చాలా కష్టపడ్డాను అసలు. నాకు అరగంట పైగానే, ఇంకా తక్కువ కాదు. మా విన్నుని రెడీ చేయడానికి నాకు మినిమం గంటన్నర పట్టేసింది ఫ్రెండ్స్, గంటన్నర పట్టేసింది. ఇంకోండి హెయిర్ ఇది నార్మల్ హెయిర్ లానే ఉంటుంది ఫ్రెండ్స్, నార్మల్ హెయిర్ లాగానే ఉంటుంది. మనకి మీషోలో అవైలబుల్గా ఉంది ఎంత ఫ్రెండ్స్. కానీ అచ్చంగా మన హెయిర్ అనేది నార్మల్ హెయిర్ లాగానే ఉంటుంది. భలే స్టిచ్చింగ్ కూడా బాగా వచ్చింది అసలు. మా విన్నుకైతే మీరు చూడండి ఫ్రెండ్స్, ఆ హెయిర్ అనేది కరెక్ట్ హెయిర్లో హెయిర్ కలిసిపోయింది, చాలా పర్ఫెక్ట్గా ఉంది. అది కాకుండా అంటే హెయిర్ అనేది కొంచెం బొమ్మ హెయిర్ లాగా ఉంటాయి, అలా కూడా లేదు. మన నార్మల్ హెయిర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అలా ముందు మనం ఒక పాయ అల్లుకున్నాక అది కొంచెం దీంట్లో అటాచ్డ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు నేను ఇంకా పర్ఫెక్ట్గా చూపిస్తాను. చక్కగా హెయిర్ అనేది పర్ఫెక్ట్గా ఇది అయిపోయింది చూడండి, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు మనం బ్రైడల్ హెయిర్ స్టైల్ చేసుకుంటామే. ఒక్కొక్క పాయ చూసుకొని అలా రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగా తీసుకుంటా రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవాలి, ఇంకా అల్లకూడదు. అలాగ మనం పాయ తీసుకొని పెట్టుకున్నాము అంటే హెయిర్ స్టైల్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, నేను అలా ఒక 3 పాయలు తీసాక అదిగోండి హెయిర్ స్టైల్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు చూడటానికి. ఇది మనకి ఫంక్షన్స్లో కానీ పెద్ద పెద్ద ఇప్పుడు మెచ్యూర్డ్ ఫంక్షన్లో ఇప్పుడు పిల్లలకి మనం డైరెక్ట్ పూల జడ వేయకుండా ఈ విధంగా హెయిర్ స్టైల్ వేసామంటే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అసలు. తర్వాత ఆ హెయిర్ అనేది కాస్త ఇంకా చెదరకోకుండా హెయిర్ స్ప్రే కొట్టేసేసాను. ఆ స్ప్రే కొడితే ఫ్రెండ్స్ ఇంకా అసలు హెయిర్ అనేది మనం ఎంతసేపు ఉంచుకుంటామో అంతసేపు హెయిర్ అనేది అస్సలు చెరగదు. కానీ బ్రైడల్ హెయిర్ స్టైల్ ఫ్రెండ్స్, అసలు ఈ విధంగా హెయిర్ స్టైల్ చేసుకున్నాము అంటే మనం పూల జడ వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ క్లిప్పులతోటి అటాచ్డ్ చేసేసుకొని మనం వేసేసుకోవచ్చు. జస్ట్ క్లిప్పులతోనే అటాచ్డ్ చేసుకోవచ్చు. మీకు 10 మినిట్స్లో చూపించాను, కానీ ఆ హెయిర్ స్టైల్ చేయడానికి నేను పడిన కష్టాలు ఆషామాషిగా కాదు ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను
అన్ నేను ఈ హెయిర్ స్టైల్ అనేవి నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను ఫ్రెండ్స్. నేను బయట అనేది చూసి నేర్చుకోలే. నా యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను హెయిర్ స్టైల్ అనేది. ఇది ఇలా పాయ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫ్రెండ్స్. నేనైతే ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అనుకోలేదు, కానీ పర్ఫెక్ట్గా కుదిరింది. చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం నా దగ్గర ఇంకా ఆ క్లిప్స్ అనేవి అటాచ్డ్స్ సరిగ్గా లేకపోవటం వల్ల కొంచెమే ఇదయ్యాను. కానీ ఆ డ్రెస్కి సంబంధించినవన్నీ నేను ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నాగా ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా హెయిర్ స్ప్రే చేసుకున్నాము అంటే పాయ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, కొంచెం కూడా జరగదు అసలు హెయిర్ అనేది. కానీ మా పిల్ల ఓపికకి చెప్పుకోవచ్చు ఎంత పర్ఫెక్ట్గా చేయించుకుందో అసలు. ఎంత ఎంత ఇదిగా పికాక్ డ్రెస్ ఫ్రెండ్స్ ఇది. దీనికి అన్నీ నేను మ్యాచింగే తీసుకున్నాను పికాక్ డ్రెస్కి. అది కాక మా వెన్నుకి ప్రతి ఒక్కటి కొని ఉంచుతానే ఉంటాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ఏ డ్రెస్ వేసుకుంటుందో తెలియదు, ఎప్పుడు బుద్ధి పుట్టిద్దో కూడా తెలియదు. అంతే, ఆ బుద్ధి పుట్టినప్పుడు వేసేసేయాలి కదా. నాకు ఇప్పుడు ఈ డ్రెస్ వేయమ్మా అంటే ఆ డ్రెస్ రెడీ చేయాలి. ఇంకోండి ఫ్రెండ్స్, పికాకు ఫ్రాక్ ఫ్రెండ్స్ చాలా బాగుంది. నేనైతే ఇంత బాగుంటుంది అనుకోలేదు. నేను ఎక్కువగా మేకప్, ఇంకా హెయిర్ స్టైల్ అయిపోయిందిగా మేకప్లోకి వచ్చేసాను. ముందు నేను ఫౌండేషన్ రాసేసాను ఫ్రెండ్స్. ఫౌండేషన్ కాదు, మాయిశ్చరైజర్ రాసేసాను. ఎందుకంటే పిల్లలకి మాయిశ్చరైజర్ రాయకుండా మనం బేబీ క్రీమ్స్ కానీ మేకప్ క్రీమ్స్ కానీ యూస్ చేసాము అనుకోండి, మనకి పిల్లలకి ఫేస్ అనేది పాడైపోద్ది. వాళ్ళది లేతగా ఉంటుంది కదా. అందుకే మేకప్ ప్రొడక్ట్స్ ఏమీ యూస్ చేయలేదు నేను. జస్ట్ బీబీ క్రీమ్ మాత్రమే అప్లై చేశాను అంతే. అంతకు మించి ఎక్కువ చేయలేదు. ఈ బీబీ క్రీము ఫాన్స్ బీబీ క్రీమ్ కనుక మనం అప్లై చేసుకున్నాము అంటే మనకి ఈవినింగ్ వరకు మేకప్ అనేది పోదు. నేనైతే కనుక లాక్టో సన్ స్క్రీన్ రాసినాకే నేను ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అనే సన్ స్క్రీన్ కన్ఫామ్గా యూస్ చేస్తాను. ముందు లాక్టో సన్ స్క్రీన్ రాశాను మా పాపకి ఫస్ట్. రాసినాక మాయిశ్చరైజర్ రాశాను. లాక్టోలోనే మాయిశ్చరైజర్ రాసినాక అప్పుడు బీబీ క్రీమ్ అప్లై చేశాను. ఆ రెండు అప్లై చేయకుండా డైరెక్ట్గా బీబీ క్రీమ్ అప్లై చేసాము అంటే పిల్లకి తొందరగా ఫేస్ మీద ర్యాషెస్ వచ్చేస్తాయి. అందుకని బీబీ క్రీమ్ కూడా నేను పిల్లలకి ఎక్కువ యూస్ చేయను. అది ఫ్రెండ్స్, ఎందుకంటే మన స్కిన్ వేరు, బేబీ స్కిన్ వేరు కదా. అందుకని నేను ఇదేంటి మేకప్ పౌడర్ కూడాను నేను మేకప్ పౌడర్ అనేది యూస్ చేయలేదు. జస్ట్ డాజ్లర్ నార్మల్ పౌడరే యూస్ చేశాను అంతే ఫ్రెండ్స్. కానీ మనం బీబీ క్రీమ్ యూస్ చేయడం వల్ల మనకి మేకప్ గ్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేనైతే ఫేసెస్ కెనడా యూస్ చేస్తాను. నేను వాడాలి అంటే కనుక నేను ఫేసెస్ కెనడా యూస్ చేసుకుంటాను. నాకు అది అనను. తర్వాత మమాయత్లో నేను యాక్చువల్గా ఫేసెస్ కెనడా ఒక ఫౌండేషనే యూస్ చేస్తాను. కత్మాయన్ని నేను మమాయత్ ప్రొడక్ట్స్ యూస్ చేసుకుంటాను. నేను మేకప్కి వచ్చేప్పటికది మమాయత్ కానీ ఇదేంటి ఇంకా నేను ఫేసెస్ కెనడాను మమాయత్తే ఎక్కువగా యూస్ చేసుకుంటాను ఫ్రెండ్స్. లిప్స్టిక్ కానీ లిప్ బామ్ కానీ వచ్చేపాటికి నేను ఎక్కువగా మమాయత్తే యూస్ చేస్తాను. మమాయత్తే యూస్ చేస్తే ఏంటంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మాయిశ్చరైజర్ వచ్చేపాటికి అంత క్రితం మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మమాయత్తే యూస్ చేసేదాన్ని. ఏంటంటే నైట్ క్రీమ్ నేను లాక్టో వాడటం వల్ల నేను ఇప్పుడు సన్ స్క్రీను మాయిశ్చరైజర్ కూడా లాక్టోనే యూస్ చేస్తున్నాను. అందుకని ఫ్రెండ్స్, ఇది లిప్స్టిక్ కాదు ఫ్రెండ్స్. లిప్స్టిక్ కూడా నేను మా బేబీకి యూస్ చేయలేదు. ఎందుకంటే శీతాకాలం కదా, దాని పెదాలన్నీ పగిలిపోయినాయి. మళ్ళీ లిప్స్టిక్ యూస్ చేసాము అంటే మళ్ళీ పెదవి ఇంకా పగిలిపోద్దని నేను లిప్ బాంబే ఫ్రెండ్స్. అదేంటంటే ఆ లిప్ బాంబు బేబీ లిప్ బాంబు. మా పాపకి ఎక్కువగా బేబీ లిప్ బాంబే నేను యూస్ చేస్తాను.
అది ఫ్రెండ్స్ ఎక్కువగా ఎప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటది కదా! మీకు తెలియనిదేముంది. ఆ వీడియోస్ గురించి లిప్ బామ్‌ని యూజ్ చేస్తాను గానీ, అది అది సేమ్ మనకి లిప్‌స్టిక్ టైప్‌లోనే వస్తది. లిప్‌స్టిక్ టైప్‌లోనే వస్తది కానీ లిప్ బామ్ ఫ్రెండ్స్. చాలా థిక్‌గా ఉంటది. బ్రైట్‌గా కనిపిచ్చిద్ది. అది ఫ్రెండ్స్ నేను ఇంతకు మించి బేబీస్‌కి మాత్రం మేకప్ అనేది కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్‌గా అసలు వాటర్ మేకప్ లాగా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయో చూడండి. నేను నార్మల్ కెమెరాలో ఫోటో తీశాను. తర్వాత ఇంగోండి ఇట్లాగా తీపిచ్చాను. తనకి ఫోటోస్ అన్నా, మేకప్ చేసుకోవటం అన్నా, రెడీ అవ్వటం అన్నా ఎంత ఇష్టమో ఫ్రెండ్స్. ఎంత చక్కగా రెడీ అయ్యిందో, ఎంత ముచ్చటగా. ఇంకా షార్ట్స్ గూడా ఉన్నాయి. పెడతాను ఫ్రెండ్స్. ఒక్క ఫుల్ వీడియో పెట్టాలి. మా బేబీ ఏ విధంగా రెడీ అయ్యిద్దో పెట్టాలి కదా ఫ్రెండ్స్. అందుకని నేను ఇలా పెట్టాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చాలామంది చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. మా పిల్ల ఇంత కష్టపడి రెడీ గంటన్నర కష్టపడింది ఫ్రెండ్స్. ఇలా కష్టపడి రెడీ అయినందుకన్నా మీరు ఒక లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, షేర్ చేయట్లేదు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకొని ఆల్ గంట మార్క్ని క్లిక్ చేయండి.